ఫ్రెండ్స్, ఘోర విషాదం, కుటుంబం మొత్తం కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. సాధారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు సహజంగానే ఉంటుంటాయి. వారిలో ఎవరో ఒకరి గొడవల వల్ల లాభం ఏమీ ఉండదని భావించి మళ్ళీ ఎలాంటివి దగ్గరికి రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా విషయంలోనైనా వివాదం తలెడితే కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపుతుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్లో నివాసం ఉంటున్న దంపతులు మాత్రం ఏకంగా ప్రాణాలు తీసుకొని వారి ఇద్దరి పిల్లల్ని కూడా అనాథలుగా మార్చిన ఘటన అందరినీ కాల్చివేస్తోంది. పోలీసుల కథనం ప్రకారం చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో బంధం కొమ్ము అనే ప్రాంతంలో నివాసం ఉండే సందీప్, కీర్తి అనే దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు గతంలో అద్దెకు మియాపూర్ ప్రాంతంలో ఉండేవారు. అయితే 9 నెలల క్రితం సొంత ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. వీరికి గగనహిత అలాగే సాకేత్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ చిన్న గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన తమ 3 ఏళ్ల పాప గగనహిత పుట్టినరోజు వేడుక జరిపే విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన భార్య కీర్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానం వచ్చి భర్త సందీప్ గదిలోకి వెళ్లి చూసేసరి ఆమెను కిందకి దింపాడు. కీర్తి అప్పటికే చనిపోవడంతో భర్త సందీప్ కూడా అదే తాడుతో ఉరివేసుకున్నాడు. ఆదివారం రాత్రి అమీన్పూర్ పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉదయాన్నే వచ్చిన బంధువుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.